అమరావతిలో ఔటర్ రింగ్ రోడ్డు మీద ఒక పెద్ద అప్డేట్ ఇచ్చిందండి. 5 జిల్లాల మీదుగా ఔటర్ రింగ్ రోడ్డు పోతుందని చెప్తున్నారు. పట్టాలెక్కబోతున్న అమరావతి ఓఆర్ఆర్ ప్రాజెక్ట్ అని, అమరావతిలో ఔటర్ రింగ్ రోడ్డు చంద్రబాబు నాయుడు గారు ప్లాన్ అదుర్సని కొంతమంది, అమరావతి ఓఆర్ అసలైన రూట్ మ్యాప్ ఇదేనంటూ, అమరావతికి రింగ్ రోడ్డు ఈ 5 జిల్లాల ప్రజలు కోటీశ్వరులు అవుతారంటూ ఒక అప్డేట్ చెప్తున్నారు. ఇప్పుడు మనం దాన్ని సమాచారం తెలుసుకుందాం. అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణంలో కీలక అడుగైతే పడిందని చెప్తున్నారు. 5 జిల్లాల భూసేకరణకి అధికారులు నియామకం చేపట్టారు. త్వరలోనే భూసేకరణకు నోటిఫికేషన్ ఉన్నట్టుగా కలెక్టర్లు చెప్తా ఉన్నారు. 23 మండలాలు 121 గ్రామాల మీదుగా ఓఆర్ఆర్ నిర్మాణం ఉండబోతున్నట్టుగా సమాచారం. ఏలూరు జిల్లా, ఎన్టీఆర్ జిల్లా, కృష్ణా జిల్లా, గుంటూరు జిల్లా, పల్నాడు జిల్లాల మీదుగా 189 కిలోమీటర్ల పొడవున ఓఆర్ఆర్ నిర్మాణం ఉండబోతా ఉంది. ఓఆర్ఆర్ భూసేకరణకు సంబంధించి అధికారులుగా 5 జిల్లాలకు సంబంధించినటువంటి సంయుక్త కలెక్టర్లను అయితే ప్రభుత్వం నియమించినట్టుగా సమాచారం. ఎన్టీఆర్, కృష్ణా, పల్నాడు, గుంటూరు, ఏలూరు జిల్లాకు సంబంధించి 23 మండలాలు మొత్తం టోటల్ గా 121 గ్రామాల మీదుగా ఓఆర్ఆర్ వెళ్లడం అనేది ఖచ్చితమని, దానికి రూట్ మ్యాప్ కూడా ఖరారైందని చెప్తున్నారు. అమరావతి రింగ్ రోడ్డుని దేశంలోని వివిధ రకాలైనటువంటి వివిధ జాతీయ రహదారులతో అనుసంధానం చేసే ప్రక్రియ వేగవంతం కావడానికి కేంద్ర ప్రభుత్వం సుముఖత చూపినట్టు చెప్తా ఉన్నారు. అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణానికి సంబంధించి అమరావతి చుట్టుపక్కల 5 జిల్లాలని మనం ముందే చెప్పుకున్నాం. దీని మొత్తం పొడవు 189 కిలోమీటర్లుగా ఉండనుంది. కోల్కతా, చెన్నై జాతీయ రహదారి నుంచి ఓఆర్ఆర్ ని దక్షిణ, తూర్పు దిశగా మధ్యలో 2 అనుసంధాన రహదారులను కూడా నిర్మిస్తారట. ఎన్టీఆర్ జిల్లాలతో పాటుగా ఏలూరు, కృష్ణా, పల్నాడు, గుంటూరు ఈ జిల్లాల పరిధిలో ఇవి ఉండబోతా ఉన్నాయి. ఒక కేంద్ర ప్రభుత్వం అయితే భూసేకరణ కోసం అధికారికంగా రాజపత్రాన్ని అయితే విడుదల చేసింది. జాతీయ రహదారుల సంస్థ డివిజన్ ప్రాతిపదికన ఆ మేరకు నోటిఫికేషన్ ఇచ్చే అవకాశం ఉందని చెప్తా ఉన్నారు. జిల్లాల వారీగా నోటిఫికేషన్ కు ఈ 5 మంది కలెక్టర్లు అయితే నోటిఫికేషన్లు ఇవ్వబోతా ఉన్నట్టుగా సమాచారం. ఔటర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ ఏ గ్రామాల మీద వెళ్తుందనే సమాచారానికి వెళ్తే, కృష్ణా జిల్లాలో అయితే 4 మండలాలు 24 గ్రామాలు, ఏలూరు జిల్లాలో అయితే కేవలం 1 మండలం పరిధిలోనే 2 గ్రామాలు ఉండబోతా ఉన్నాయి. ఏలూరు జిల్లాలో 1 మండలం పరిధిలో 11 గ్రామాలు ఉండబోతా ఉన్నాయి. ఎన్టీఆర్ జిల్లాలోనే 5 మండలాల పరిధిలో మొత్తం 28 గ్రామాలు ఉండబోతా ఉన్నాయి. గుంటూరు జిల్లాకు వచ్చేటప్పటికి 11 మండలాల్లో మొత్తం 46 గ్రామాలుగా ఉండబోతా ఉన్నాయి. పల్నాడు జిల్లాలకు వచ్చేసి 2 మండలాల పరిధిలో 12 గ్రామాలుగా ఉండబోతా ఉన్నాయి. ఇప్పటికే ఎన్టీఆర్ జిల్లాలోని కంచికిచెర్ల, వీర్లపాడు, ఈకొండూరు, మైలవరం మండలాల్లో గ్రామాలకు సంబంధించి, ఏలూరు జిల్లా ఆగిరిపల్లి మండలంలోని కొన్ని గ్రామాలు, కృష్ణా జిల్లాకు సంబంధించి బాపులపాలు, ఉంగుటూరు, అంకిపాడు, తొట్లవల్లూరు మండలాలకు సంబంధించి కొన్ని గ్రామాలు, గుంటూరు జిల్లాకు సంబంధించి మంగళగిరి, తాడికొండ, పెద్దకాకాని, దుగ్గిరాల, కొల్లిపర్ల, తెనాలి, చేబ్రోలు, పొట్టిచెరుకూరు, గుంటూరు తూర్పుకు వచ్చేటప్పటికి వెస్ట్ మండలాల పరిధిలోని గ్రామాల విషయానికి వచ్చి, తర్వాత పల్నాడు మండలంలో అమరావతి, పెద్దకూరపాడు మండలంలో కొన్ని గ్రామాలలో భూసేకరణ నోటిఫికేషన్లు విడుదలయ్యాయని చెప్తా ఉన్నారు. మొత్తం మీద అలాగే ఓఆర్ఆర్ సంబంధించి కృష్ణా నది బ్రిడ్జి మీద 2 బ్రిడ్జిలు అయితే రావడం జరుగుతా ఉంది. 34 చోట్ల హై వోల్టేజ్ క్రాస్ రోడ్లు, టెర్మినల్స్ 3, ఆర్ఓబూలు 7గా, అండర్ పాసులు వచ్చేసి 78గా, చిన్న వంతెనలు వచ్చేసి 51గా ఉండబోతా ఉన్నాయి. పెద్ద సైజు వంతెనలు వచ్చేసి 14, ఇంటర్ చేంజ్లు వచ్చేసరికి 9గా ఉంటాయి. ఇటీవలనే రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించినటువంటి ఓఆర్ఆర్ కి కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి అప్రూవల్ కమిటీ ఆమోదం అయితే తెలిపింది. ఈ నేపథ్యంలోనే భూసేకరణకి వీలుగా గెజిటెడ్ అయితే రూపొందించిందండి. కొద్ది రోజుల్లో జిల్లాల వారీగా భూసేకరణ ఆయా జిల్లాల కలెక్టర్లు నోటిఫికేషన్లు అయితే వెల్లడించబోతా ఉన్నారు. ప్రస్తుతానికి ఇదేనండి సమాచారం. అది తొందరలో ఔటర్ రింగ్ రోడ్డు విషయంలో మరేదైనా అప్డేట్ వస్తే మళ్ళీ ఒక వీడియో చేస్తాను. నా వీడియోలో నేను చెప్పిన దాంట్లో తప్పు ఒప్పులు ఏమైనా ఉన్నా మీరు కామెంట్ రూపంలో తెలపచ్చు.